పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యమును ప్రేమించి విచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట మా హృదయపూర్వక వందనాలు. మహోన్నత విద్య అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానము తెలియజేస్తున్నాము. ఇప్పుడు మా తండ్రి గారైన పాస్టర్ కూచిపూడి పరిశుద్ధరావు గారు మీకు దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమంను శ్రద్ధగా వీక్షించి దైవ దీవెనలు పొందారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని వాక్యమును ప్రేమించి ఆసక్తితో విచ్చేసిన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శుభప్రదమైన నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేరుగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేటి దిన ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతూ ఉన్నాను. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 15వ వచనం నుండి వ్రాయబడిన మాటలు. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, ఈ దినాన ఒక ప్రాముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ప్రభు ఆత్మచేత ప్రేరేపించబడి మీ ముందు ఉన్నాను. ఈ చదవబడిన వాక్య భాగము చాలా విశేషమైనది. ఎందుకంటే అపోస్తుడైన పేతురు భక్తుని యొక్క నీడ పడవలెనని రోగగ్రస్తులను అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్న ప్రజలను తీసుకొని రావటం జరిగింది. వారు అనేకులను తీసుకొచ్చారు. రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. అయితే వారందరూ స్వస్థత పొందిరి. చాలా ప్రధానమైన విషయం. ఈ తీసుకొని వచ్చిన రోగుల మీద ఎవరి మీద అయితే పేతురు భక్తుని యొక్క నీడ పడిందో వారందరూ స్వస్థత పొందారు. దేవుని బిడ్డలారా, నీడ ద్వారా స్వస్థత చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ దినాల్లో మనము ఎంతో వీటికి సంబంధించిన మాటలు ఎక్కువగా వింటూ ఉన్నాం. ఫలానా గొప్ప దైవజనుడు, మంచి స్వస్థత వరం కలిగిన దైవజనుడు, గొప్ప కృపావరములు కలిగిన దైవజనుడు, ఇట్లా సేవకులను పరిచయం చేసే విషయంలో ఈ విషయాన్ని ఎత్తి మాట్లాడుతున్నారు. కూటాలు ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా ఫలానా ఊరు నుంచి గొప్ప దైవజనులు వస్తున్నారు, వారు గొప్ప స్వస్థత వరం కలిగిన దైవజనులని ఇలా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఇంత స్వస్థత వరము కలిగినటువంటి దైవజనుల యొక్క నీడ స్వస్థపరచగలుగుతుందా? పేతురు భక్తుడు దేవుని బిడ్డలారా, పేతురు భక్తుని యొక్క నీడ రోగగ్రస్తుని మీద, అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్న వారి మీద, రోగుల మీద పడినప్పుడు వారు స్వస్థత పొందారు అనే మాట చాలా విశేషమైన మాట. నీడబడితే స్వస్థత. నోటితో మాట లేదు అక్కడ. యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక అన్న మాట వాడలేదు. తరువాత ప్రార్థించినట్టుగా లేదు, ప్రార్థన చేసినట్టు లేదు, గద్దించినట్టు లేదు. ఏ మాట పలుకు లేకుండానే పేతురు భక్తుడు అలా నడుచుకుంటూ వెళ్ళడం, ఆయన నీడ ఎవరి మీదైతే పడిందో వారందరూ స్వస్థత పొందటం ఆశ్చర్యంగా లేదు? నీడలో ఇంత స్వస్థత ప్రభావం ఎక్కడిది, ఎలా వచ్చిందంటారు? దేవుని బిడ్డలారా, మొదటి శతాబ్దంలో పేతురు, యోహాను, యాకోబులు, భక్త పౌలు వారు పరిచర్య చేస్తూ ఉన్నటువంటి దినాలు, ఆ దినాల్లో జరిగినటువంటిది ఆదిమ సంఘ చరిత్ర. అపోస్తలుల కార్యములు అంటే ఆదిమ సంఘంలో జరిగినటువంటి కార్యములు. ఒక మాటలో చెప్పాలంటే మొదటి శతాబ్దంలో ఉన్న సంఘ చరిత్ర అపోస్తలుల కార్యములు. ఆ చరిత్రలో వ్రాయబడిన మాట పేతురు భక్తుని యొక్క నీడ వలన స్వస్థత.
నీడ వలన. ఈ దినాల్లో మనము తాకుతున్నాం, బాగా కమాండ్ చేస్తున్నాం, గద్దిస్తున్నాం, దేవుని బిడ్డలారా, అయినా స్వస్థతలు అంతంత మాత్రమే జరుగుతూ ఉన్నాయి. పేతురు భక్తుడు నోటితో మాట్లాడలేదన్నాడా? నోటితో మాట్లాడలేదు, గద్దించలేదు, ఆజ్ఞాపించలేదు. కానీ ఆయన నడుచుకుంటా వెళుతూ ఉంటే ఆయన నీడబడితే చాలండి స్వస్థత వస్తుంది మాకు అని నమ్మారు. నీడబడితే స్వస్థత. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఎందుకు జరగటం లేదు నీడ ద్వారా? ఇది ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్న విషయం. ఆ దినాల్లో నీడ ద్వారా స్వస్థత కలిగినప్పుడు ఈ దినాల్లో సేవకుని యొక్క నీడ అంత ప్రభావంగా లేదు, అంత ప్రభావితం చేయటం లేదు. ఎందుకని? ఆ నీడకు ఈ నీడకు వ్యత్యాసం ఏమిటి? ఎందుకని కలగటం లేదు? ఏమండి అసలు ఆ రోజుల్లోండి ఏం గొప్ప కార్యాలు జరిగాయి, ఎంత గొప్ప సూచక్రియలు జరిగినాయి. ఈ దినాల్లో కూడా చాలా గొప్ప సూచక్రియలు. యేసు ప్రభు వారు అన్నారు, మీరు నాకంటే మరి ఎక్కువ సూచక్రియలు చేయగలుగుతారని ప్రభు వారు చెప్పారు. ఆ మాట ఎత్తి మాట్లాడుతున్నాం. అయినా అంతకంటే నీడ ద్వారా స్వస్థతలు ఎక్కడ కలుగుతున్నాయి? దేవుని బిడ్డలారా, వాస్తవిక సత్యాన్ని, ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, శ్రద్ధగా వినండి. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి విషయం ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మూల సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదట అసలు నీడ అనే విషయాన్ని గురించి మాట్లాడతాను. చూడండి, నీడ. అవును, ఒక వ్యక్తి ఎండలో ఉన్నాడు అనుకోండి, లేక ఒక పసిబిడ్డ తల్లి తెలియకుండానే గబగబా ఎండలో పడింది, తల్లి దూరాన్ని చూసింది, అమ్మో నా బిడ్డ ఎండకు పడిపోతుంది అని గబగబా తీసుకొని వెళ్ళి దాస్తుంది, నీడలో దాస్తుంది. అంటే తన మీద పడిన ఎండ బిడ్డ మీద నుంచి తప్పించి ఆ ఎండను ఏమి పొందుకోవాలని తల్లి ఆరాటపడుతుంది. దేవుని బిడ్డలారా, మన ద్వారా నీడ కలగాలి అంటే, మన ద్వారా నీడ కలగాలి, ముందు నీడ అనేది కలగాలి కదా, నీడ అనేది రావాలి కదా. ఆ నీడ అనేది రావాలంటే నువ్వు ఎక్కడ నిలవబడిన వాడవై ఉండాలి. నీవు ఎక్కడ నిలబడాలి? ఎండలో నిలవబడిన వాడవై ఉండాలి. ఎండ ఏది? ఎండనగా దేవుని బిడ్డారా, ఈ ఎండ శ్రమలు అనే ఎండ. ఎప్పుడైతే సేవకుడు శ్రమతో పరిచర్య చేస్తాడో అప్పుడు పడిన నీడ వలన ప్రజలు స్వస్థత పొందుతారు. ఆ దినాల్లో ఎంత హింస కలిగింది సంఘానికి, ఎంత శ్రమపరచబడ్డారు, ఎంత హింసించబడ్డారు, శారీరక శ్రమ ఎదురైంది, శారీరకంగా హింసించబడ్డారు. దేవుని బిడ్డలారా, నోటి మాటల చేత అవమానించబడ్డారు, పిడిగుద్దులు తిన్నారు, బెత్తములతో దెబ్బ తిన్నారు, రాళ్ల దెబ్బలు తిన్నారు. ఇన్ని చేసిన వారు వారి నీడ ప్రభావంగా ఉండక ఎలా ఉంటుందండి? ఈ దినాల్లో సంఘానికి ఆ శ్రమ ఉందా? లేదు. అందుకే నీడే లేదు. అసలు వీళ్ళు ఎండలో లేరుగా. వీళ్ళు మొదట ఎండలో ఉండాలి కదా, ఎండలో లేరు, వీళ్ళు శ్రమలో లేరు. మరి స్వస్థతలు కావాలంటే ఎలా వస్తాయి? దేవుని బిడ్డలారా, సంఘము ద్వారా దేవుడు సమాజాన్ని స్వస్థపరచాలని ఆశించాడు. సంఘము ద్వారా దేవుడు ఈ లోకాన్ని బాగు చేయాలని ఆశించాడు. దేవుడు లోకమును ప్రేమించి లోకంలో సంఘాన్ని నాటాడు. ఎందుకొరకో తెలుసా? లోకాన్ని స్వస్థతపరచాలని, లోకాన్ని రక్షించాలని, లోకాన్ని సంఘము యొక్క ప్రభావము కలిగిన నీడ వలన స్వస్థత పరచాలని దేవుని యొక్క ఆశ. ఈ కారణం చేతనే పరమగీత గ్రంథంలో ఉన్నటువంటి ఆ సంఘ కన్యక మాట్లాడుతుంది. చూడండి ఒకసారి, పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువుతూ ఉన్నాను. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. దేవునికి మహిమ కలుగును గాక. ఎండ కలిగిందండి ఆవిడకు, ఎండలో ఉంది ఆవిడ. పేతురు హింసపడి, శ్రమపడి, వేదన పడి ఆయన ప్రజలను స్వస్థపరిచే ప్రభావము కలిగిన నీడను చూపించగలిగాడు. ఈ దినాల్లో సేవకులు నీడ కాదు, చేతులు పడినా స్వస్థతలు రావటం లేదు, చేతులు పట్టినా స్వస్థతలు రావట్లేదు. కొన్ని మార్లు చేయబెట్టడం దాన్ని బట్టి సేవకులకు అంటున్నా ఆశ్చర్యం లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనము
ప్రజలకు మేలు చేయాలని ఆశించినట్టయితే, మేలు చేయాలని ఆశించిన ప్రతి వాడు శ్రమ పొందటానికి సిద్ధపడి రావాలి. నాయన నువ్వు ఎండలో ఉన్నావురా, నీకు ఎండ తగలకుండా నేను నిన్ను కాపాడుతానని అడ్డుపడ్డావంటే అర్థం ఏమిటి? ఆ సూర్యుని యొక్క కిరణాలు నీ మీద పడాలనే కదా. వాడి మీద నీడ పడాలంటే నీ మీద ఎండ పడాలి ఖచ్చితంగా. నువ్వు నీళ్ళలో ఉండి వాళ్ళు నీళ్ళలో ఉండి నీకు స్వస్థత కలిగిద్దంటే ఏం స్వస్థతలు కలుగుతాయి? కలగటంలా. అందుకే సంఘము నేటి దినాన ప్రభావము కలిగిన నీడను లోకంలో చూపించలేకపోతా ఉంది. ఇది కారణం. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మీరు నేను ఎండ తగిలిన దానను అని చెప్పగలిగే సంఘము అని చెప్పగలిగే సేవకుడు ఉంటే ధన్యుడు. ఆ సంఘం ధన్యత. ఆ సంఘం ఖచ్చితంగా ఆశీర్వాదంతో నింపబడిన సంఘం. అయ్యా, నేను ప్రభు కొరకు ఎండను అనుభవిస్తున్నాను, ప్రభు కొరకు శ్రమపరచబడ్డాను. దేవుని బిడ్డ ఒక్క మాట అడుగుతాను, యథార్థంగా మీకు మీరు జవాబు చెప్పుకోండి. యేసు క్రీస్తు ప్రభు వారి కోసం నష్టపోయిన సందర్భం నీ డిక్షనరీలో ఉందా? యేసు క్రీస్తు ప్రభు వారి కోసం ఇది నేను పడిన ఖర్చు, ఇది నేను పడిన ప్రయాస, ఇది నేను పడిన నింద, ప్రభు పనిలో ఉండడాన్ని బట్టి నాకు ఎదురైన నింద అని నువ్వు చెప్పగలుగుతావా ఏనాడన్నా? అలా చెప్పగలిగితే ఖచ్చితంగా నువ్వు ప్రజల మీద స్వస్థత పరచబడేటటువంటి ప్రభావము కలిగిన నీడను నీవు కలిగి ఉన్నావని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని దాసుడుగా ఈ మాట మీరు గ్రహించాలని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సంఘము ప్రభావము కలిగినటువంటి నీడ కలిగినదై ఉండాలన్నాను కదా. సంఘానికి ఎదురైన ప్రతి శ్రమ, పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనాన్ని చదువుతున్నాను. పౌలు అంటున్నాడు, మేము శ్రమ పొందినను ఎందుకొరకు మీ ఆదరణ కొరకు, మీ రక్షణ కొరకు పొందుదము. దేవునికి స్తోత్రం. అయ్యా, ఓ కొరింథీయులారా, నేను శ్రమపరచబడ్డాను. ఎందుకొరకో తెలుసా? మీ ఆదరణ కొరకు, మీకు ఆదరణ కలగాలన్న ఆశతో నేను శ్రమపరచబడుతూ ఉన్నాను. పౌలు అన్న మాట, పౌలు సంఘాన్ని ప్రేమించి అంటున్నటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఒక గృహ యజమాని శ్రమపరచబడుతున్నాడంటే, ఉదయం వెళ్ళి కష్టపడుతున్నాడంటే దేని కొరకు అంటే ఆయన కుటుంబం కొరకు, ఆయన భార్య కొరకు, ఆయన బిడ్డల కొరకు. ఒకవేళ భార్య కష్టపడుతుందంటే తన భర్త కొరకు, తన బిడ్డల కొరకు, తన కుటుంబం కోసం శ్రమపరచబడే వాళ్ళు, కష్టపడే వాళ్ళు ఉన్నారు. కానీ పౌలు శ్రమపరచబడ్డాడు. నేను పొందిన ఈ శ్రమ ఎందుకొరకో తెలుసా? మీ ఆదరణ కొరకు. సంఘం శ్రమపరచబడేది ఇతరుల ఆదరణ కొరకు, ఇతరుల రక్షణ కొరకు. ఇశ్రాయేలు ప్రజల దేవుడు పిలిచాడు, మీరు లోకంలో రక్షణ కలుగ చేయాలి అని వారికి తెలియపరిస్తే యెషయా గ్రంథంలో వాళ్ళంటారు, మేము లోకములో రక్షణ కలుగ చేయలేకపోతిమి. చూసారా దేవుని బిడ్డలారా, వారి ద్వారా లోకం రక్షించబడాలి, వారి ద్వారా దేవుడు ఆశీర్వాదం ప్రజలకు కలగాలని వారిని ఆశించి ఏర్పాటు చేసుకుంటే తులకు వారన్న మాట ఏమిటో తెలుసా? మేము లోకములో రక్షణ కలుగ చేయలేకపోతిమి. అబ్రహామును పిలిచాడు దేవుడు. పిలిచినప్పుడు ఏమన్నా తెలుసా? అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి మొట్టమొదట సంతానాన్ని గురించిన వాగ్దానం చేసి తర్వాత అంటాడు, భూమి మీద సకల వంశములన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వాదం పొందాలి. దేవునికి స్తోత్రం. ఇది ఆశీర్వాదం అంటే, ఇది దీవెన అంటే. దేవుడు ఆశీర్వదించాడంటే ప్రభు కృప వల్ల 2011లోనండి సింగిల్ స్టేర్ వేసానండి. ఈ 2012 ప్రభు కృప వల్ల ఇంకొక స్టేర్ వేయగలిగాను. 13లో ఇంకో దానికోసం ఎదురు చూస్తున్నాను. చాలా మంది ఈ లోక సంబంధమైన ఆధిక్యతను, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ దేవుని ఆశీర్వాదానికి కొలబద్దలుగా చెప్తూ ఉన్నారు. కానే కాదు. దేవుడిని ఆశీర్వదించాడంటే డాబా మీద డాబా వేస్తావా? దేవుడిని ఆశీర్వదించాడంటే ప్రమోషన్ కొడతావా? దేవుడిని ఆశీర్వదించాడంటే వాక్యంలో దేవుడు రాయబడి ఉందా? వీటిని నేను కాదని చెప్పటం లేదు, దయచేసి అపార్థం చేసుకోమాకండి. వాస్తవిక విషయం నేను 67వ కీర్తనలో చదువుతున్నాను. చూడండి, 67వ కీర్తనలో ప్రారంభ వచనంలో భక్తుడు ఏమని మాట్లాడాడో ఒక్క విషయాన్ని. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్ము కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. అది
దేవుడు నన్ను ఆశీర్వదించుడుగాక. ఎలా? దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చి ఆశీర్వదించుడుగాక, దేవుడు నాకు వివాహం చేసి ఆశీర్వదించుడుగాక, దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చి ఆశీర్వదించుడుగాక, దేవుడు నాకు ఇంటి మీద ఇల్లేసి ఆశీర్వదించుడుగాక అన్నాడు ఇక్కడ. అన్నాడండి. ఏమన్నాడు? భూమి మీద నీ మార్గము తెలియపడాలి, కనబరచబడాలి, అన్యజనులలో నీ రక్షణ తెలియబడినట్లు దేవా నన్ను ఆశీర్వదించు. ఈ దినాల్లో మనం ఆశీర్వాదం కావాలని అడుగుతున్నాం. దేని కొరకు? మనం అడిగే ఆశీర్వాదం ఎప్పుడైనా ఇలా ఉందా? ప్రభువా, నా ద్వారా నా పక్కింటోళ్ళు సువార్త నమ్మాలనైనా నన్ను ఆశీర్వదించు, నా ద్వారా ప్రజలు రక్షణ మార్గంలోకి రావాలనైనా నన్ను ఆశీర్వదించు, నా ద్వారా ప్రజలు స్వస్థత పొందాలనైనా నన్ను ఆశీర్వదించు. ఈ ప్రార్థన ఉందండి. దేవుడు మనం చెప్పే సాక్ష్యాలు కూడా ఎక్కువగా లోక సంబంధమైన విషయాలు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను అవి కాదంటలేదు. తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలను ఆస్తికి కర్తలుగా చేస్తాడు, తన పిల్లలను దీవిస్తాడు. కాదను అది మాత్రము ఆశీర్వాదానికి కొలబద్ద కాదు అని మాత్రమే చెప్తున్నాను. 26 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత పౌలు భక్తుడు అద్దీంట్లో ఉన్నాడు. దేవుడు ఆశీర్వాదం ఉన్నట్ట లేనట్ట? మీ లెక్క ప్రకారం మీ లెక్కలో ఇంటి మీద ఇల్లు అనేది చెప్పుకుంటా కూర్చున్నారు. మరి పౌలుకు సొంత ఇల్లు లేదు. పౌలు దేవుడు ఆశీర్వదించినట్ట, ఆశీర్వాదం లేనట్ట? చెప్పండి. దేవుని బిడ్డలారా, సంఘము ద్వారా దేవుడు రక్షణ కలుగ చేయాలని ఆశించాడు. సంఘము ద్వారా దేవుడు స్వస్థత కలుగ చేయాలన్నాడు. అంటే ఈ సంఘము ఎక్కడ నిలవబడాలి తెలుసా? ఎండలో నిలవబడాలి, ఎండలో ఉండాలి. ఎండలో అనగా ఏమిటి? ఎండ అనగా శ్రమ అనే ఎండ. ఈ మాట మీకు అర్థం కావటానికి లేఖనంలో ఒక చిన్న విషయం చూపిస్తాను. ప్రకటన గ్రంథంలోనికి రెండోసారి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను. 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను వడగాలి అయినను వారికి తగులదు. అంటే రాబోతున్న క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో సూర్యుని ఎండ వారికి తగలదు అన్నాడు. క్రొత్త భూమిలో క్రొత్త ఆకాశంలో సూర్యుని ఎండ లేదు. కానీ ఇప్పుడు 14వ వచనం అంటాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు. మహాశ్రమంలో నుండి వచ్చారు. అది చెప్పినాక అక్కడ ఎండ ఉండదు, అక్కడ సూర్యుని ఎండ ఉండదు, అక్కడ ఏ మాత్రము వడగాలి ఉండదు అన్నదే. ఈ లోకంలో ఏం కలిగాయి? సంఘానికి మహాశ్రమలు కలిగాయి. అంటే రాబోతున్నటువంటి నూతన ఆకాశము నూతన భూమితో కలిగిన ఆ నిత్య రాజ్యంలో మనకి ఎండ ఉండదు, ఇంకా శ్రమ ఉండదు, హింస ఉండదు, వేదన ఉండదు, సంతోషం, ఆనందం వర్ణనాతీతము. అటువంటి ఆనందము, మహిమాయుక్తము, చెప్పన సఖ్యముగా అన్నటువంటి సంతోషము ఇక్కడే ఉంది. దీనికి 100 రెట్లు 1,000,000 రెట్లు మహిమలో సంఘం అక్కడ ఉండబోతుంది. అక్కడ ఎండ లేదు, వడగాలి లేదు. ఈ భూమి మీద వడగాలి అంటే శ్రమని, ఎండ అంటే శ్రమని. ఎండకు నిలబడింది సంఘం అంటే శ్రమలకు ఎదురుగా నిలబడి సేవ చేసిందని అర్థం. దేవుని బిడ్డరా, సేవకులు చేయవలసిన ప్రధానమైన సంగతి ప్రజల కొరకు ప్రయాసపడాలి, ప్రజల కొరకు శ్రమపరచబడాలి, ప్రజల కొరకు హింసపరచబడాలి, ప్రజల ఆదరణ కొరకు నీవు శ్రమ పొందాలి. దేవుడు ఇందుకొరకు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అన్యజనులందరూ రక్షించబడినట్లుగా నీ ముఖకాంతి నా మీద ప్రకాశించయ్యా అన్నాడు. అన్యజనులు రక్షించబడాలంటే నీ మీద కొంత వెలుగు పడాలి. ఆ వెలుగు తర్వాత నీకు దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆసక్తికరమైన విషయాలు నీకు తెలియపరచబడాలన్నా వెలుగు కావాలి. భక్తుడు అన్నాడు కదా, దేవా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరనిమ్ము, అవి నాకు త్రోవ చూపును. యాడికి పోవటానికి త్రోవ కావాలి నీకు? ఈ లోకంలో దారులు కావాలా? ఈ లోకంకు సంబంధించిన దారులు కాదండి. ఎక్కడికి పోవటానికి? నిత్యత్వంలోనికి పోవటానికి నీ మార్గము నాకు చూపు నాయన. మాసిలామణి గారు చక్కని కీర్తన రాశారు. మార్గము చూపుము ఇంటికి. ఏ ఇంటికి? నా తండ్రి ఇంటికి. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి ఇంటికి పోవటానికి దారి కావాలి, తండ్రి ఇంటికి పోవటానికి మార్గం తెలియాలి. ఆ మార్గం ఎవరో కాదు, నజరేయుడైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. నజరేయుడైన యేసు క్రీస్తు.
ఆ యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో నుండి పరలోకం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన నేషనల్ హైవే నజరేయుడైన యేసు. ఎందుకంటే ఇంక మార్గం ఏం తెలియాలి నీకు? దేవా నీ వెలుగు నాకు తెలియపరచు. మరొక మాట అంటాడు భక్తుడు, దేవా నీ కట్టడలను నాకు బోధింపుము. 119వ కీర్తన 135వ వచనం అంటాడు, నీ కట్టడలను నాకు బోధించుమని. ఆ బోధించబడే కట్టడ ఏ విధంగా బోధించబడుతుందో కూడా భక్తుడు తెలియపరిచాడు. ఆ 119వ కీర్తన నేను ఒక్క మారు చదువుతా ఉన్నాను. 135వ వచనాన్ని చదువుతున్నాను. శ్రద్ధగా ఈ మాట చూడండి. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము, నీ కట్టడలను నాకు బోధించుము. దేవుని బిడ్డలారా, దేవుని కట్టడలు మనకు తెలియాలంటే ఆయన ముఖకాంతి మన మీదికి రావాలి. దేవుని కట్టడలు, దేవుని అందుకే వాక్యానికి ఒక పేరు దీపం అనేది. దేవా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు, పాదములకు దీపము. అంటే మనము ఏ విధంగా నడవాలి, ఎలా నడవాలి, ఏ మార్గంలో నడవాలి అనే విషయాన్ని, నేను నడవలసిన మార్గమును నాకు బోధించుము. ఒకటి ఎదుట చాలా మార్గాలు కనపడతాయి, కానీ దేవుడు ఏర్పాటు చేసిన మార్గం మాత్రం ఒకటే. నాకు ఇది సరైన మార్గం అని చెప్పుకోవచ్చు, నేను తొదకు అది మరణానికి దారి తీయొచ్చు, కానీ దేవుడు వేసిన మార్గం ఉంది. ఆ మార్గం గుండా వెళ్ళేటప్పుడు అది నాకు మరణం కాదు. నేను కోరుకున్న మార్గం నాకు మరణం అయితే అయిందేమో, కానీ యేసయ్య నా కొరకు సిద్ధపరిచిన మార్గం, దేవుడు నా కొరకు సిద్ధపరిచిన మార్గం నిత్య జీవానికి మార్గం. దేవునికి స్తోత్రం. వాక్యం తెలియపరచబడాలన్నా నీ మీదకు వెలుగు రావాలి. నీ ద్వారా అన్య జనాంగము రక్షించబడాలన్నా వెలుగు రావాలి. 67వ కీర్తనం ఇంతకు ముందు చదివాం మనం ఆ మాట. భూమి మీద నీ మార్గం కనబడినట్లు, అన్ని జనులు నీ మార్గం కనబడినట్లు దేవా 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 నన్ను రక్షించు, నన్ను ఆశీర్వదించు. నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపజేయము. నీ ముఖ కాంతి వల్ల నాకు రక్షణ నీవు రక్షించబడాలన్నా వెలుగు కలగాలి. నీకు సువార్త దొరకాలన్నా నీకు వెలుగు కలగాలి. సువార్త ప్రకాశము అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, సువార్త ప్రకాశము వారికి కలుగుకుంటున్నట్లు యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడన్నాడు. ఇప్పుడు నేను ప్రకటన చేసేది సువార్త ప్రకాశం. ఇది కలుగుతుందా వెలుగు? నువ్వు రక్షించబడాలన్నా వెలుగు కలగాలి, నీకు వాక్యం తెలియపరచబడాలన్నా వెలుగు కలగాలి, నీ ద్వారా అన్య జనం రక్షించబడాలన్నా వెలుగు కలగాలి. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఇతరులు స్వస్థత పొందాలన్నా నీ మీద వెలుగు కలగాలి. ఏమిటా వెలుగు అంటే ఎండబడాలి. నీ మీద ఎండలో నిలబడు, ప్రభు కోసం నిలబడు. నా కుమారుడు తిమోతి సుఖపడము సువార్తికుని పని చేయమన్నాడా? సుఖపడము సువార్తికుని పని చేయమన్నాడా? లేకపోతే శ్రమపడము సువార్తికుని పని చేయమన్నాడా? చెప్పండి. ఏమడుగుతాం? ప్రభు నాకు సుఖం దయచేనైనా, నేను నీ సేవ చేయాలనైనా. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుని పిలిచిన ఆయన, నా కోసం మీరు సేవ చేయండి. మీరు ఎక్కడెక్కడ చేస్తారో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని చెప్పి కనీసం ఛార్జీకి డబ్బులు లేదేసయ్యా. ఇదేంటి ప్రభు వచ్చి చేస్తావు, మరి సంచి తీసుకెళ్ళొద్దంటావు, అది తీసుకెళ్ళొద్దంటావు, ఇది తీసుకెళ్ళొద్దంటావు. మీకు ఏం కావాలో నేను ఇస్తాను నాయన సమయానికి. పేతుడు ఇదిగో నాయన బాగా సేవ చేసుకో, ఈ 25 ఎకరాలు నీకు రాసి పెడుతున్నాను, ఈ 25 ఎకరాలు కౌలు తీసుకుంటావో ఎట్ట చేస్తావు, కానీ దాని ద్వారా నీకు వచ్చిన ఆదాయంతో బాగా సేవ చేయని చెప్పాడేసయ్యా. ఈ రోజుల్లో సేవ చేయాలంటే డబ్బు కావాలంటారు. డబ్బు అదే వస్తుందండి. సేవ ఎండలో నిలబడి సేవ చేయండి, దేవుడు అదే వస్తుంది, కాళ్ళ దగ్గరికి వస్తుంది. అపోస్తుల పాదాల దగ్గరికి వచ్చేసిన డబ్బు, అపోస్తుల పాదాల దగ్గరికి వచ్చేసిన డబ్బు. వాళ్ళ ఆస్తంతా తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టారా? ఇప్పుడు పాదాల దగ్గర పెట్టి ఊరుకుంటారండి సేవ విశ్వాసులు. కానుక ఇచ్చారనుకోండి పాస్టర్ గారికి, అమ్మ పాదాల దగ్గర పెట్టు అన్నారు అనుకో, అమ్మో వీడు ఎంత ముదిరిపోయాడు అనుకున్నారండి. కానుకిస్తే తీసుకోవట్లేదండి, కాళ్ళ దగ్గర పెట్టమంటే ఎంత పొగరు, ఎంత గర్వం అన్నాడు. అంత ఉల్టా అయిపోయిందండి దేవుని బిడ్డలారా. కనుక మనము చేయవలసిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎండ తగిలిన స్త్రీగా సంఘం ఉండాలి. నీకు ఎండ తగిలినప్పుడు ఆ నీడ వలన ప్రజలకు స్వస్థత వస్తుంది. కనుక దేవుని యొక్క ముఖ కాంతి మన మీద పడినప్పుడు ప్రప్రథమముగా దేవుని కట్టడలను మనం ఎరిగిన వారం అవుతాం. దేవుని వెలుగు సత్యం మన మీదికి వచ్చినప్పుడు
నడవలసిన మార్గం మనకు తెలుస్తుంది. తరువాత దేవుని యొక్క రక్షణ అన్ని జనులకు కనబరచబడాలి అంటే మనము వెలుగు పొందిన వారమై ఉండాలి. ఆ మూడో విషయం ఏమిటంటే ఇతరుల యొక్క రక్షణ కొరకు, ఇతరుల యొక్క స్వస్థత కొరకు మనము చేయవలసిన పని, వారి కొరకు శ్రమ పడుట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి యెషయా ప్రవచన గ్రంథంలో భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత. దేవుని బిడ్డలారా, స్వస్థత ఒకరికి, దెబ్బ ఒకరికి. స్వస్థత కలగాలి అంటే నీ ఒంటి మీద పడిన దెబ్బ, క్రీస్తు నిమిత్తమై నీకు కలిగిన హింస, క్రీస్తు నిమిత్తము నీకు కలిగిన ప్రయాస, క్రీస్తు నిమిత్తము నీవు పడిన ఖర్చు, ఆ ఖర్చు ప్రజలకు స్వస్థత కలిగే విధంగా వారి మీద నీడపడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మనము లోకమును ప్రభావితం చేయాలి అంటే ప్రభు కొరకు శ్రమ పడాలి. ఆయన ఇచ్చిన ఆరోగ్యం ఆయన కొరకు ఖర్చు చేయి, ఆయన నీకు ఇచ్చిన ధనం ఆయన కొరకు ఖర్చు చేయి, ఆయన నీకు ఇచ్చిన బలం ఆయన కొరకు నువ్వు ఖర్చు చేయి. అప్పుడు నీవు ఎండలో నిలవబట్టాన్ని బట్టి ఆ ఎండ వలన లోకం మీద నీడబడుతుంది, ఆ నీడ ప్రజలను స్వస్థపరుస్తుంది. పేతురు భక్తుడు ఆయన నీడ కోసం ఎదురు చూశారు. ఆయన శ్రమల ద్వారా కలిగిన నీడ అది. శ్రమలు అనే ఎండలో పడి నడుస్తూ ఉన్నప్పుడు పడిన నీడ. నీ దగ్గర శ్రమ ఉన్నట్టయితే నీడబడుతుంది, శ్రమ లేకపోతే నీడ ఉండదు. తద్వారా ప్రజలకు స్వస్థత ఉండదు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభావితమైన ఆశీర్వచనపు స్వస్థత కలిగిన నీడను ఈ లోకంలో మనం చూపించాలంటే ఎండలో నిలబడాలి. సంఘం సేవకుడు ఎండలో నిలబడాలి, తద్వారా ప్రజలకు ఆశీర్వాదం. కనుక ఈ మాటలు వింటున్న నీవు క్రీస్తు కొరకైన శ్రమలో పాలిభాగస్తుడు కమ్మని ప్రభు పేర దేవుని సేవకునిగా నీకు తెలియపరుస్తూ నా మాట ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాట దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇంతదనుక మీరు మాకిచ్చిన మీ దివ్యమైన వర్తమానంకై స్తోత్రం. నిజముగా మా తండ్రి, మేము శ్రమలోను రాజ్యములోను పాలివారమునైనా, మీ శ్రమలో మేము మొదట పాలివారమైతే మీ రాజ్యములో మేము పాలివారం అవుతాం. కనుక మేము మీ శ్రమలో పాలివారవడాన్ని బట్టి, ఎండ తగులుటను బట్టి నీడ ప్రజలకు స్వస్థత కలిగేటువంటి నీడగా చేయమని మహిమను ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మనను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుని విద్య అను ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని మేము నమ్ముచూ ఉన్నాం. మీ అభిప్రాయములను, మీ ప్రార్థనా మనవులను మాకు తెలియజేయండి. మా అడ్రస్ పాస్టర్ కూచిపూడి పరిశుద్ధరావు గారు, కర్మెల్ గాస్పెల్ మినిస్ట్రీస్, కోబాల్పేట 3వ లైన్, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 9849366146.